ప్రవీణ్ పగడాల అన్న మరణం చుట్టూ 1,00,000 ప్రశ్నలు, సమాధానమే దొరకని ఎన్నో అనుమానాలు. చివరికి పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆయన చనిపోయారు, యాక్సిడెంట్ ద్వారా ఆయన మరణించారు అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేసును క్లోజ్ చేశారు. ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ ఈ రోజు కానీ బ్రతుకుంటే ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఒక కేసు గురించి వాదించేవారు. ఈరోజు ఆయన కోర్టులో ఉండాలి అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? 2020వ సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారు భారతదేశంలో మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా క్రైస్తవుల మీద, ముస్లింల మీద ఉక్కుపాదం మోపుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చిన బలవంత మత మార్పిడి నిరోధక బిల్లులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆ కేసు ఈరోజు జడ్జిల ముందుకు రాబోతోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో బలవంత మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో కొన్ని చట్టాలను చేశారు. ప్రభుత్వం తరఫున ఈ కేసును వాదించడానికి సుమారు వాళ్ళు 4 లాయర్లను ఏర్పాటు చేసుకుంటే, క్రైస్తవుల పక్షాన ఈ బిల్లు గురించి మాట్లాడడానికి ప్రవీణ్ పగడాల గారే న్యాయవాదిగా కోర్టులోకి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. మీకు తెలుసు, బలవంత మత మార్పిడి నిరోధక బిల్లు పాస్టర్లకి బాప్టిజం ఇచ్చే అవకాశం లేదు. ఎవరైనా బాప్టిజం తీసుకోవాలనుకుంటే 2 నెలలు ముందుగానే ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవాలి. స్వార్థ సభలు జరపడానికి వీల్లేదు, బైబిల్ పట్టుకుని వీధుల్లో తిరగడానికి వీల్లేదు, చర్చిల మీద మైకులు పెట్టడానికి వీల్లేదు, ఇళ్లలో ప్రార్థనలు జరుపుకోవడానికి వీల్లేదు. ఎవరైనా ఒక వ్యక్తి పలానా పాస్టర్ కానీ పలానా క్రిస్టియన్ కానీ నన్ను బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించాడు అని చెప్తే ఆ వ్యక్తిని నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. మొన్నటి వరకు కూడా 20 సంవత్సరాల జైలు శిక్ష అన్నారు. ఇప్పుడు ఏకంగా దాన్ని మరణ శిక్షగా, మత మార్పిడికి ప్రయత్నించినటువంటి పాస్టర్స్ కి మరణ శిక్షగా దాన్ని మార్చారు. 10 లక్షల రూపాయల జరిమానా అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా దాదాపు ఈ బిల్లు వచ్చేసింది. అలాంటి బిల్లు ఇవాళ చాలా మంది పాస్టర్స్ ని ఎంత దారుణంగా జైళ్లలో ఆడుకుంటున్నారు అని అంటే, గ్యాంగ్స్టర్స్ మీద పెట్టే కేసులు కూడా పెట్టారు. ఈ బిల్లులను తీసుకొని వచ్చి ఎంతో మంది పాస్టర్స్ ని, క్రైస్తవుల్ని జైళ్లలో పెట్టేశారు. సువార్త సభలు ఆగిపోయాయి, బహిరంగ సభలు ఆగిపోయాయి, సువార్త పరిచర్య ఆగిపోయింది. దైవజనులు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉంటే, ఈ విషయాన్ని గమనించినటువంటి ప్రవీణ్ పగడాల గారు సుప్రీంకోర్టులో దీని గురించి ఆయన సవాల్ విసిరారు. ఆ సుప్రీంకోర్టులోనే ఆయన ఒక కేసును దాఖలు చేశారు 2020వ సంవత్సరంలోనే. అది ఖచ్చితంగా ఏప్రిల్ నెల 16వ తేదీన కోర్టులో హీరింగ్కి వస్తూ ఉంది. ఈరోజు ఆయన క్రైస్తవులందరి తరఫున మత మార్పిడి నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా కోర్టులో వాదించాల్సినటువంటి రోజు. కానీ ఈ రోజు ఆయన లేరు. పోలీసులు చెప్పినట్లుగా యాక్సిడెంట్ లో, పోలీసులు చెప్తున్నారు కదా, మీరు యాక్సిడెంట్ అనకుండా ఇంకేమన్నా కేసులు పెడతామంటున్నారు. యాక్సిడెంట్ అనకుండా మీరు ఇంకేదన్నా మాట్లాడితే మాత్రం నోటీసులు ఇస్తామంటున్నారు, అరెస్ట్ చేస్తామంటున్నారు. వారు చెప్పినట్లుగానే, వారి దృష్టిలో వారు చెప్పినట్లుగా యాక్సిడెంట్ లో ఆయన చనిపోయాడు. ఎంత దారుణంగా చనిపోయాడో మీ అందరికీ తెలుసు. క్రైస్తవుల కోసం కొట్టుకున్న ఆ గుండె ఆగిపోవడం అనుకున్నటువంటి అసలైన కారణం ఇదే. ఒకవేళ ఆయన కోర్టులో వాదించి మత మార్పిడి నిరోధక బిల్లులు చెల్లవు, ఇవి రాజ్యాంగానికి వ్యతిరేకమని కోర్టు తీర్పిస్తే ముఖ్యమంత్రులందరూ కూడా తలలని మొలల్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ పరువు పోయే పరిస్థితి, సిగ్గుపోయే పరిస్థితి. ఒక పెద్ద వ్యవస్థని, ఒక రాజకీయ పార్టీని, ముఖ్యమంత్రుల్ని ప్రవీణ్ పగడాల గారు ఢీకొట్టాలని చూశారు క్రైస్తవుల పక్షాన. ఫలితంగానే ప్రవీణ్ పగడాల గారి మరణం జరిగింది. ఇక ఏం జరుగుతుందో మీ అందరూ ఊహించగలరు. ఆయన మరణం వెనక ఏం జరుగుతుందో మీ అందరూ కూడా ఊహించగలరు. ఇదే ఆయన డెత్ మిస్టరీ. ఆయన ఈరోజు 16వ తేదీ సుప్రీంకోర్టులో ఉండాలి, కానీ ఇప్పుడు చనిపోయి సమాధిలో ఉన్నారు. ఆ కేసులో కానీ ఆయన గెలిస్తే ప్రపంచం ముందు బీజేపీ ముఖ్యమంత్రుల పరువు పోయేది. చాలా జాగ్రత్తగా ఆయన మరణాన్ని యాక్సిడెంట్ గా మార్చి చేతులు దులుపుకున్నారు. జరిగినటువంటి విషయం ఇదండి. ఈ విషయం మీ అందరికీ తెలియాలి. ఇక రెండో విషయం, నెల 15వ తేదీన అంటే నిన్న ఖమ్మంపట్నంలో క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి, CMDF నుంచి
ప్రవీణ్ పగడాల గారి జ్ఞాపకార్థ సభ జరిగింది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయం మీకు తెలుసు. మీ అందరి ప్రార్థనలు, మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానాన్ని నేను ఏ రోజు మర్చిపోలేను. కొన్ని లక్షల మంది ప్రార్థించారు నా కోసం. వాస్తవంగా ఆయన పోస్ట్ మార్టం రిపోర్టు చాలా రోజులు అవుతుంది, ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజలందరూ అడుగుతూ ఉంటే ఆ కేసుని దారి మళ్లించాలి, ఫోకస్ ప్రవీణ్ పగడాల గారి మీద నుంచి మళ్లించాలి, ఎవరిని అరెస్ట్ చేస్తే ఫోకస్ ఆయన మీద నుంచి మళ్ళుతుంది అని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. ఎన్ని రకాలుగా వేధించాలో చూశారు కదా. జుట్టంతా కత్తిరించారు, ఎర్రటెండలో 1/2 గంట సేపు నిలబెట్టారు చెప్పులు లేకుండా. వేసుకున్నటువంటి బట్టలే తప్ప ఇంకొక బట్టలు నాకు ఇవ్వలేదు ఒంటి మీద కట్టుకోవడానికి. చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రభువుని బట్టి దేవుడు దీన్ని కూడా మేలు కోసమే చేశాడు అని నేను నమ్ముతున్నాను. శ్రమల కాలంలో క్రీస్తుని బట్టి ఆ శ్రమలు కూడా నాకు మేలే అని అనుకుంటున్నాను. నా భార్య